అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అబ్రహాం ఎంతగా ప్రభువుని ప్రేమించాడు, అబ్రహాం ఎంత ధనవంతుడు, కానీ ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడు? ఒక యాత్రికుడిలా జీవించాడు. ఈ లోకంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక పెద్ద బంగ్లా నిర్మించుకోగలడు, అంత ఆస్తిమంతుడు. కానీ ఎక్కడికి వెళ్ళినా గుడారాల్లో జీవించాడు, గుడారాల్లో నివసించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకొని రాలేదు, మనం ఏమీ తీసుకొని వెళ్ళాం. కాబట్టి మనము మన హృదయమంతుడితో ప్రేమించుటకు, ఆరాధించుటకు, సేవ చేయుటకు ఒకే ఒక్కడు అర్హుడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయనను మనం ప్రేమించుదాం. ఎప్పటి వరకు ప్రేమించాలి? బ్రతికి ఉన్నంత కాలం ప్రేమించాలి, ప్రాణం పోయేంత వరకు ప్రేమించాలి, మన శరీరం తిరిగి మట్టిలో కలిసే వరకు ప్రభువుని ప్రేమించాలి. మనము ఆ పరలోకాన్ని చేరుకునేంత వరకు కూడా